కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. మనకి వేమన తెలుసు. వేమన గురించి విన్నాం. వేమన పద్యాలు మనం చదువుకున్నాం, చాలా బాగుంటాయి. అలాగే రామానుజ స్వామి గురించి కూడా మనకి తెలుసు. ప్రసిద్ధి చెందిన స్వామీజీ. ఆయన హైందవ మతానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి. మరి వేమనకి రామానుజానికి సంబంధం ఏంటి? ఈ కార్యక్రమంలో దాని గురించి చూద్దాం. ఈరోజు ముఖ్యంగా దేవాదాయ శాఖ అవినీతి అక్రమాలపై రెగ్యులర్గా చేసేటటువంటి మన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మాట్లాడకపోయే విషయం వేమన రామానుజం. నిజం, ఆ వ్యక్తి పేరు వేమన రామానుజం. తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ కింద గ్రూప్ టెంపుల్స్ లంకల గన్నవరంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇతను. ఈ వ్యక్తికి చెందినటువంటి వివరాలు మనం పరిశీలించే ముందుగా ఏ దేవస్థానాలకి ఇతను ఈవో కింద అటెండర్ కింద పనిచేస్తున్నాడు, ఈవో కింద పనిచేస్తుంటాడు. ఆ దేవస్థానానికి ఒక ఈవో ఉంటారు. ప్రతి దేవస్థానానికి కింద స్థాయిలో సిబ్బంది ఉంటారు. ఆ రకంగా అటెండర్గా ఉంటూ తర్వాత రికార్డ్ అసిస్టెంట్గా, జూనియర్ అసిస్టెంట్గా కూడా ఇతను ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్గా కొనసాగుతూ జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తి. లంకల గన్నవరం ఊరుంది. అది పి గన్నవరం మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊరు. ఆ ఊళ్ళో గ్రూప్ టెంపుల్స్గా ఒక 3 6C టెంపుల్స్ ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయం, తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. 3 టెంపుల్స్ గ్రూప్ టెంపుల్స్గా ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్. సంవత్సరానికి 1,50,000 2 లక్షల రూపాయల లోపు మాత్రమే ఆదాయం ఉన్న దేవస్థానానికి దేవాదాయ శాఖ చేత గుర్తింపబడి 6C2గా చూపించబడుతున్నటువంటి దేవస్థానాలు 3. ఈ 3 దేవస్థానాలు గ్రూప్ టెంపుల్స్గా ఉన్నప్పుడు, ఈ గ్రూప్ టెంపుల్స్గా ఉన్నటువంటి 3 దేవస్థానాల్లో ఈ వేమన రామానుజం అనేటటువంటి వ్యక్తి ఇక్కడ నియమించబడ్డారు. మరి ఈ నియమించబడ్డటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా రికార్డ్ అసిస్టెంట్గా కన్సాలిడేటెడ్ బేసిస్లో నియమించబడ్డట్టుగా రికార్డు చెప్తున్నప్పటికీ కూడా విచిత్రమైన విషయం ఏంటంటే సంవత్సరానికి 1,50,000 రూపాయల లోపు మాత్రమే ఈ 3 ఆదాయాలు ఉన్నటువంటి ఈ 3 దేవాలయాలకి గతంలో దేవాదాయ శాఖ ఒక కార్యనిర్వహణాధికారిని నియమించింది. అయితే ఇందులో ప్రముఖంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రాజగోపాల స్వామి దేవస్థానం, ఈ రెండింటికి ఆయన ఈవో కింద నియమింపబడ్డారు. మహాలక్ష్మి దేవస్థానానికి ఈవో లేదు. ఇది ముఖ్యంగా గుర్తించవలసిన పాయింట్ నెంబర్ 1. ఇందులో మరింత ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రామానుజం రికార్డ్ అసిస్టెంట్గా కన్సాలిడేటెడ్ బేసిస్లో ఈ గ్రూప్ టెంపుల్స్లో జాయిన్ అయ్యే నాటికి అతని వయస్సు 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే. అది మనం గుర్తించవలసినటువంటి విషయం. అంటే దేవాదాయ శాఖలో ఎవరైనా ఉద్యోగం పొందాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 సంవత్సరాలు మినిమం అవసరం ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి పూర్తి స్థాయిలో నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటిని వైలేట్ చేసి 16 సంవత్సరాల 2 నెలలకే ఇతను ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇక్కడ ఖచ్చితంగా రుజువు అయ్యేటటువంటి అంశం. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ చూస్తే కనుక 1/4/1987, డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 11/6/1971. అందువల్ల మీరు ఒకసారి లెక్కేసి కూడా చూడండి. 16 సంవత్సరాల 2 నెలలకే ఇతనికి ఉద్యోగం ఇచ్చారు. ఈ రకంగా ఇతను ఉద్యోగం పొందడం పూర్తి చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఉద్యోగం ఇచ్చిన వారి మీద
పొందిన వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా దాన్ని వదిలిపెట్టేసి ఇతన్ని రామానుజాన్ని మెచ్చుకుని మేకతోలు కప్పి ఈ 6C టెంపుల్స్ నుంచి డిప్యుటేషన్ పేరు మీద ప్రస్తుతం ఆత్రేయపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లిలో ఉంది. ఆ దేవస్థానానికి డిప్యుటేషన్ మీద ఇతన్ని పంపించారు. సుమారుగా 50,000 పైన ఇతను జీతం తీసుకుంటున్నట్టుగా కూడా మన దగ్గర లెక్కలు ఉన్నాయి, సమాచారం ఉంది. మరి దీనిలో మరింతగా కనుక మనం పరిశీలిస్తే అనేక విచిత్రమైనటువంటి అంశాలు, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయటపడతాయి. ఒక్కసారి ముందు దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. రామానుజం గురించి మనం చర్చించుకున్నాం. ఇతను 16 సంవత్సరాలకి ఉద్యోగం పొందాడు. మరింతగా సర్వీస్ విషయాలు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత సమయంలో వీటిని కూడా చర్చిద్దాం. ముందుగా ఈ 3 దేవస్థానాల పరిస్థితి ఏంటి, దీనికి ప్రస్తుతం ఈవోగా ఎవరున్నారు, ఏ రకంగా ఈ 3 దేవాలయాల్లో పరిపాలన కొనసాగుతుందనే దానిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్నాం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, రాజగోపాల స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3,50,000 రూపాయల లోపు మాత్రమే ఉన్న దేవాలయాలు. ఈ 3 దేవాలయాలు కూడా 2 దేవాలయాల్లో ఆల్రెడీ ఈవో కింద ప్రసాదరాజు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఈవోగా నియమింపబడ్డారు. కానీ 1,50,000 రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి ఈ దేవస్థానానికి ఈవో అవసరం లేదు కాబట్టి తక్షణం అతన్ని రిలీవ్ చేయండి, పరిపాలన మాకు అప్పచెప్పండి అని పేర్కొంటూ 2018 సంవత్సరంలో ఇటు వెంకటేశ్వర దేవస్థానంకి నియమించబడ్డటువంటి చైర్మన్గా ఉన్న వ్యక్తి, అటు రాజగోపాల స్వామి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు. WP నెంబర్ 11273/2018 నెంబర్ మీద ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు చైర్మన్గా ఒక పిటిషన్ ఫైల్ చేశారు హైకోర్టులో. అదే రకంగా సిమిలర్గా మనం చూసినట్టయితే కనుక డొక్క గోపాలకృష్ణమూర్తి వీరు రాజగోపాల స్వామి దేవస్థానం చైర్మన్గా ఉంటూ వీరు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. 2 రిట్ పిటిషన్ సారాంశం కూడా ఒకటే. మా దేవస్థానానికి సంవత్సరానికి 1,50,000 రూపాయల కన్నా ఆదాయం లేదు, సంవత్సరానికి మాకు ఈవో అవసరం లేదు, ఈవోని తీసేయండి. సరే, దాని మీద హైకోర్టు తగు ఆదేశాలు ఇచ్చింది, ఇంటర్మ్ స్టే ఇచ్చింది, ఈవో నియామకాన్ని రద్దు చేసింది. అప్పటి నుండి ఎప్పుడైతే నియామకం రద్దయిందో తక్షణం ప్రసాదరాజు అక్కడి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. దానివల్ల ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ దేవస్థానానికి ప్రస్తుతం ఈవో లేదు. సరే, ఈవో లేకపోతే ఏం జరుగుతుంది మరి? ఈ 2018 సంవత్సరంలో ఈ వ్యక్తులిద్దరూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ 2 ట్రస్ట్ బోర్డులు కాలం తీరింది, 2 ట్రస్ట్ బోర్డులు రద్దయ్యాయి. ప్రస్తుతం ఈ 2 దేవస్థానాలకి ట్రస్ట్ బోర్డులు కూడా లేవు. ఇది పాయింట్ నెంబర్ 2. మూడవది, ఈ 3 దేవస్థానాల అంటే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయబడ్డ తర్వాత ప్రసాదరాజు అనేటటువంటి వ్యక్తి అక్కడి నుంచి కార్యనిర్వహణాధికారిగా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ 3వ దేవస్థానం అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అసలు కార్యనిర్వహణాధికారి నియామకం లేదు, హైకోర్టులో రిట్ పిటిషన్ లేదు, అతను తప్పుకోవాల్సిన అవసరమూ లేదు అన్న విషయాన్ని ఎవరూ గమనించకుండా పక్కన పెట్టి అసలు ఆ దేవస్థానానికి ఈవోనే నియమించకుండా అటు ట్రస్ట్ బోర్డు కూడా వెయ్యకుండా ఉంచడాన్ని ఏ రకమైనటువంటి అవినీతి, ఏ రకమైనటువంటి అక్రమంగా మనం అభివర్ణించాలి అన్న విషయాన్ని కనుక మనం పరిశీలనలోకి తీసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. 1,50,000 రూపాయల లోపు మాత్రమే ఆదాయం ఉన్న దేవస్థానం కోసం ఇంత గొడవ ఏంటి, ఇంత రందేంటి అని మనం అనుకున్నప్పటికీ కూడా విషయగతంగా గమనిస్తే అవినీతి ఏ రకంగా జరుగుతుంది ఈ దేవస్థానంలో అంటే ఈ 3 దేవస్థానాలకి కలిపి సుమారుగా ఒక 30 ఎకరాల కొబ్బరి తోట ఉంది. విడివిడిగా ఉన్నప్పటికీ కూడా టోటల్గా 30 ఎకరాలు ఉన్నట్టుగా రికార్డులు తెలియజేస్తున్నాయి. ఈ 30 ఎకరాల కొబ్బరి తోటలు కౌలుదారుల చట్టం రద్దయినప్పటికీ కూడా గతంలో 2 దశాబ్దాల క్రితమే 2 దశాబ్దాల క్రితం ఏ కౌలుదారులు అయితే ఈ భూములు కౌలుకి తీసుకున్నారో అదే కౌలుదారులు ఈ రోజుకి ఈ భూములు కౌలు చేసుకునడం అనేది మనం ముఖ్యంగా గమనించదగ్గ విషయం. ఇంత అవినీతి, ఇంత అక్రమం ఎక్కడైనా ఉంటుందా?
మరి కార్యనిర్వహణాధికారి వద్దు అన్నప్పుడు ఇక్కడ ఈ 3 దేవస్థానంలో కార్యనిర్వహణ ఏ రకంగా జరుగుతోంది? ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ట్రస్ట్ బోర్డు కాలం తీరిపోయి ఇక్కడ పరిపాలన ఎవరు కొనసాగిస్తున్నారు? మరి హైకోర్టు ఆదేశాల మీద తాత్కాలికంగా ట్రస్ట్ బోర్డు రద్దయినప్పటికీ కూడా తదుపరి బోర్డు ఏర్పడే వరకు కూడా ఇక్కడ ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ని కొనసాగించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా న్యాయ విభాగానికి సంబంధించిన నిపుణుల సలహా దీని మీద ఏంటంటే ఎక్కడా కూడా హైకోర్టు మరొక ట్రస్ట్ బోర్డుని వేయొద్దని అనలేదు. మరొక ట్రస్ట్ బోర్డు నియమించే వరకు మాత్రమే ఈ ట్రస్ట్ బోర్డు కొనసాగుతుంది అన్నప్పుడు ఇక్కడ మరొక కొత్త ట్రస్ట్ బోర్డు దేవాదాయ శాఖ ఎందుకు వేయలేదు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉండగా వారు దాటవేస్తున్నారు, సమాధానం చెప్పడం లేదు. 6C టెంపుల్స్ కాబట్టి రాజమండ్రి సహాయ కమిషనర్ పరిధిలో ఈ విషయం ఉంటుంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించి ఈ దేవస్థానాల ట్రస్ట్ బోర్డుకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదో ఎవరికీ అర్థం కాని విషయం. అంతేకాకుండా ఎప్పుడైతే ట్రస్ట్ బోర్డు రద్దయిందో పిటిషనర్స్ కింద ఉన్నటువంటి 2 చైర్మన్ ట్రస్ట్ బోర్డులు రద్దయింది కాబట్టి వారు వేసినటువంటి తదుపరి కాలంలో వాడు కోర్టుకు వచ్చే అవసరం వాళ్ళకి లేదు కాబట్టి ఈ పిటిషన్ ఇక్కడతో రద్దయినట్టే. అందువల్ల ఆ విషయాన్ని హైకోర్టుకు తెలియజేస్తూ ఇక్కడ ఈవోను కూడా నియమించే అవకాశం ఉన్న విషయాన్ని కూడా ఈ సహాయ కమిషనర్ పట్టించుకోవట్లేదు అన్న ఒక అపప్రద కూడా ఈ సహాయ కమిషనర్ మీదకి ప్రస్తుతం ఈ దేవస్థానాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఏర్పడింది. మరి 30 ఎకరాల కొబ్బరి తోట ఉంది, లక్షలాది రూపాయల కౌళ్ళాదాయం వస్తున్నప్పటికీ కూడా ఈ 3 దేవస్థానాల్లోని దేవుళ్ళు కూడా నడి రోడ్డు మీద నిలబడి అన్నమ రామచంద్రాన్ని అడుగుతుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్గా ఈ దేవాలయాల పరిపాలన దగ్గర ఉండి చూడవలసినటువంటి వేమన రామానుజం మరి వాడపల్లి వెళ్ళిపోయి ఏం చేసుకుంటే అక్కడ అర్థం కాని పరిస్థితి. జీతం 50,000 రూపాయల కన్నా పైన ఎలా పెరిగిపోయిందో తెలియని పరిస్థితి. ఒకసారి మీరు చూడండి, చైర్మన్లు కోర్టుకి దేనికి వెళ్ళారు మళ్ళీ ఒకసారి విషయం పరిశీలిద్దాం. 1,50,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్న మా దేవస్థానాలు మాకు ఈవో అవసరం లేదని వీళ్ళు హైకోర్టుకి వెళ్తే 50,000 రూపాయల జీతం ఈ రామానుజం ప్రతి నెలా తీసుకుంటున్నాడు అంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయల ఆదాయం అతను ఈ దేవస్థానాల్లోంచి జీతంగా ఇచ్చేటటువంటి పరిస్థితి 3 దేవాలయాలకి ఉందా? ఆ లెక్కన మనం పరిశీలించి చూసినప్పటికీ కూడా ఈ 3 దేవస్థానాల వార్షిక ఆదాయం కనుక మనం పరిశీలిస్తే 4,50,000 కన్నా ఉండేటటువంటి అవకాశం లేదు కదా. 6 లక్షల రూపాయల జీతం వేమన రామానుజానికి ఎలా ఇస్తున్నారన్న దానికి ఎవరు సమాధానం చెబుతారు? డిప్యుటేషన్ మీద వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఈ రామానుజం అసలు జీతం ఎవరు పెంచారు? డిప్యుటేషన్ మీద వాడపల్లి దేవస్థానానికి పంపాల్సిన అవసరం ఏమిటి? ఎవరు పంపారు? ఎంతకాలానికి పంపారు అన్న వివరాలు కూడా బహిర్గతం కాకుండా పూర్తి స్థాయిలో సీక్రెట్గా ఈ విషయాన్ని నడపబడుతోంది అన్న సమాచారం కూడా మన దగ్గర పూర్తి స్థాయిలో ఉంది. దీని మీద సంబంధిత అమలాపురం తనిఖీదారు ఇన్స్పెక్టర్ని సమాచారం అడగగా నా లెవెల్లో అయినటువంటి పని నేను ఆల్రెడీ చేశానండి. ఎందుకంటే వీళ్ళకి నోటీసులు ఇవ్వడం, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఇక్కడికి లోపాలు ఉన్నాయని నేను ఆల్రెడీ గుర్తించాను, నేను చేస్తున్నాను. కానీ నేను నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి సహాయ కమిషనర్ మాత్రమే ఈ విభాగాన్ని చూడవలసిన అవసరం ఉంది కాబట్టి మరి వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న విషయమే మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము. విషయం అయితే సహాయ కమిషనర్ ప్రసాద్ దృష్టిలో పరిశీలనలో ఉన్నట్టుగానే మరి సంబంధిత ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా విషయగతంగా మనం పరిశీలిస్తే మరి 3 దేవాలయాలకి కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే జీతం ఉన్న ఈ దేవస్థానంలో 16 ఏళ్లకే నియమించబడ్డ రామానుజ నియామకం ఎలా చెల్లుతుంది? అసలు ఎవరు నియమించారు? ఈ విషయాన్ని గమనించి కార్యనిర్వహణాధికారి చర్యలు తీసుకోవాల్సి ఉండగా మరి డిప్యుటేషన్ మీద ఇతను ఉన్నాడు కాబట్టి అటు వాడపల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి అటు మన ముదునూరి సత్యనారాయణ రాజు గారు కానివ్వండి, లేకపోతే ఇటు లంకల గన్నవరంలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి
ప్రసాదరాజు కానివ్వండి, వీరిద్దరూ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి సర్వీస్ పర్టికులర్స్ పరిశీలించి వీరి వివరాలు పైకి పంపించవలసిన అవసరం ఉండగా పైకి పంపించారో లేదా అనే విషయం కూడా ఒక నిగూఢమైనటువంటి విషయంగా నిక్షిప్తం చేయబడింది. అంతేకాకుండా రామానుజం సర్వీసు మొత్తం కనుక మనం పరిశీలిస్తే ఎటువంటి నిగూఢమైనటువంటి విషయాలు మరింతగా బయటపడతాయి. అసలు ఇతను సర్వీస్ చెల్లుతుందో చల్లదా, ముఖ్యంగా ఇతను నియామకం చెల్లుతుందో చల్లదా, నియామకమే చల్లనటువంటి వ్యక్తిని డిప్యుటేషన్ మీద వాడపల్లి దేవస్థానానికి అసలు ఎవరు తీసుకెళ్లారు అన్న విషయాలు మనం పరిశీలించే ముందుగా ఈ 3 దేవస్థానాలలో కూడా భూముల కౌళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి, ఏ దేవస్థానంలో ఎన్ని భూములు ఉన్నాయి, ఈ భూములకు సంబంధించి కౌళ్ళు ఏ రకంగా వసూలు అవుతున్నాయి, అసలు కౌళ్ళకి ఎవరిచ్చారు, ఎంతకాలానికి ఇచ్చారు, ఎవరెవరు కౌళ్ళు వసూలు చేసుకుని ఏ ఖాతా ద్వారా ఎవరు ఖర్చు పెడుతున్నారు అన్న విషయాలన్నీ కూడా పూర్తి స్థాయి రహస్యంగానే ఉన్నాయి. 3వ గంటకి తెలియకుండా ఈ వ్యవహారం అంతా మధ్యవర్తుల సమక్షంలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల మరొక ఈ విషయం గురించి నిశ్చితంగా మేము పరిశీలించగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు మరిన్ని బయటపడ్డాయి. ఈ వేమన రామానుజం అనేటటువంటి వ్యక్తి ఇటీవలే ఒక 27,50,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఒక ఇల్లు కూడా ఈ అమలాపురం మండలంలో ఉన్నటువంటి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వెంచర్లో కొనడం జరిగింది. ఆ విషయానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా మాకు చేరాయి. మరి నియామకమే చల్లని వ్యక్తి ఏ రకంగా తన నియామకాన్ని కొనసాగించుకుంటున్నాడు, అంతేకాకుండా మరి ఈ రామానుజం అనే వ్యక్తిని డిప్యుటేషన్ మీద పంపింది ఎవరు, డిప్యుటేషన్కి ఎన్నాళ్ళు పంపారు, అసలు డిప్యుటేషన్ అవసరం ఏమిటి, ఇతను డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతే ఈవో కూడా లేని ఈ పరిస్థితుల్లో ఈ 3 గుళ్ళ పరిస్థితి ఏమిటి, కార్యనిర్వహణ ఎవరు చూస్తారు, దేవాలయాల బాధ్యత చూడవలసిన అవసరం ఉన్నటువంటి స్టాఫ్ ఒక్కరూ కూడా ఈ 3 దేవస్థానాలు లేకపోవడం అనేది పూర్తి స్థాయి విచిత్రమైనటువంటి విషయం. అందువల్ల ఈ వేమన రామానుజం అన్న వ్యక్తికి సంబంధించినటువంటి సర్వీస్లో జరిగినటువంటి అనేక అక్రమాలు, అసలు 16 సంవత్సరాలకే ఏ రకంగా నియమించారు, నియామకం ఎవరు చేశారు అన్నటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కాకుండా ఈ అయినవిల్లి మండలంలో రామానుజం ఇల్లు కొన్నటువంటి వెంచర్లో ఆ వెంచర్లు ఏంటి, అసలు ఈ ప్లాట్లు ఎవరు అమ్ముతున్నారు, ఈ వెంచర్ ఎవరు వేశారు, ఏ రకంగా రామానుజం 27,50,000 రూపాయలు పెట్టి దీనిలో ఫ్లాట్ కొనగలిగాడు, ఇల్లు కొనగలిగాడు అన్న విషయాలే కాకుండా ఈ రాజగోపాల స్వామి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మహాలక్ష్మమ్మ దేవస్థానం 3 దేవస్థానాల్లో జూనియర్ అసిస్టెంట్గా పని చేయవలసిన ఈ రామానుజం గురించినటువంటి అనేక అక్రమాలు, అవినీతికి సంబంధించినటువంటి విషయాలు, ఈ దేవాలయాలు ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా ఈ రకంగా ఉండిపోవడం వల్ల ఈ 30 ఎకరాల కొబ్బరి తోటల్లో ఉన్నటువంటి మొత్తం భూములు ఎవరి ఆక్రమణలో ఉన్నాయి, వారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు ఇక్కడ కొనసాగిస్తున్నారు, ఎన్ని ఎకరాల ఈ కొబ్బరి తోటల్లో ధ్వంసం అయ్యాయి, ఎన్ని ఎకరాల కొబ్బరి తోటల్లో ఇటు ఇసుక బట్టీలు అటు ఇటుకు బట్టీలు నడుస్తున్నాయి, వాటి మీద ఎవరైతే తమ ఆక్రమణలో ఈ కొబ్బరి తోటలు ఉంచుకున్నారో వారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇన్ని రకాల అవినీతి అక్రమాలు ఈ గ్రూప్ దేవాలయాలు లంకల గన్నవరంలో జరుగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఎందుకు ఇక్కడ కలగజేసుకుని ఈ విషయాలను పట్టించుకోవటం లేదు అన్న మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. ఆలయదర్శిని ఛానల్లో ఈ కార్యక్రమాలు వరుసగా కొనసాగుతూనే ఉంటాయి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.